ఒక సోషల్ మీడియాలో రావడానికి ముఖ్య కారణం ఉద్దేశం ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్లో మన నంద్యాలలో ఫిరోజ్ అనే ఒక యువ నాయకుడు ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గడపకి, ప్రతి ఒక్క సందులో, ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క ఊరిలో తిరిగి ప్రజా సమస్యలపై పోరాడి ప్రజా సమస్యలు తీరుతుంటే కొంతమంది ఫిరోజ్ ఒక ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని ఉద్దేశపూర్వకంగా గతంలో ఒక ఆయన దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కుదిద్దుకోవాలని ఇలా చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. మరియు ఈరోజు ఒక యూట్యూబర్ కూడా ఇలా ఏదేదో వాగడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఎందుకంటే మొన్న మాజీ మండలి చైర్మన్ షరీఫ్ సాబ్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఫరూక్ గారి అంత మినిస్టరీ ఎవరు కూడా చేయలేదు, ప్రతి ఒక్కరూ పదవుల కోసం పాకులాడతారు, పదవులే ఫారూక్ కోసం పాకులాడతాయి అన్నట్టు ఒక వాక్యం చెప్పడం జరిగింది. ఈరోజు ఆ తండ్రి కొడుకు ఫిరోజ్ అనే ఒక యువ నాయకుడు ప్రజల్లో దూసుకుపోవడం, ప్రతి ఒక్క గుండెలో గుడి కట్టుకోవడం జరుగుతుందన్నట్టు ఒక ఉద్దేశపూర్వకంగా ఒక మచ్చ పెట్టాలా అనే ఒక ఉద్దేశంతో ఇలాంటి చిల్లర మాటలు చెప్పడం జరుగుతుంది. నేను ఫిరోజ్ భాయ్ గారికి ఒకటే మాట చెప్తున్నాను, మీ ఎదుగుదల అవుతుందా లేదా అనే ఒక మాట తీసుకోవాలంటే ఇలాంటి చిల్లర మూకలు మూగడమే మీరు ఎదుగుతున్నారు రాజకీయంలో అన్న ఒక ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చి ఇలాంటి ఎంతోమంది ఎలాంటో చెప్తూనే ఉంటారు, కానీ అది ఏదో ఒక సాబిత ఉంది. ఆ సాబిత ప్రకారంగా వీళ్ళు ఏమీ చెప్పలేరు, చేసుకోలేరు. నంద్యాల నియోజకవర్గ ప్రజలు మరియు ముస్లిం మైనార్టీలంతా మీ అభిప్రాయం పైన, మీ ప్రేమ అభిప్రాయాల పైన ప్రతి ఒక్కరు కూడా మంచిగా చెప్తున్నారు. ఇలాంటి వాళ్లకు రాబోయే కాలంలో గ్యారంటీగా ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఆ యూట్యూబర్ ఒక మాట చెప్పినాడు, ఏమని అంటే మీ రాడ్ టాకీస్లో ఎలక్షన్గా ముందర ఇంతమందే వచ్చేవారు అని. అది వాళ్ళు అనుకొని ఉంటే అప్పుడే నిండిపోయేది టాకీసు. వాళ్ళు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అంటే పార్టీ పరంగా ఒకరికి ఇన్ఛార్జి ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు పుల్లబెట్టడము ఇది మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ రోజు ఎవరికి కూడా పిలవలేదు. ఎందుకంటే ఇన్ఛార్జ్ అనే ఒక బాధ్యత ఎక్కడుందో ఆ వైపే ఎవరైనా కానీ నడవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు ఎవరికి కూడా తన వైపు పిలవలేదు. ఆ రోజు ఎవరికి కూడా వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే బై ఎలక్షన్లో నేను స్వయాన ఫిరోజ్ భాయ్ గారికి చెప్పాను, ఏమన్నా మీరు ఎందుకు వార్డులలో తిరగడం లేదు ఇట్టా అని అంటే, లేదు పార్టీ తరపు నుంచా ఏం బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను నేను పూర్తి చేసేవాడిని, ఎక్కడంటే అక్కడ తిరిగేవాడిని నేను కాదు అని ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు బ్రహ్మం గారు ప్రతి ఒక్క గడపకు, ప్రతి ఒక్క ఇంటికి తిరగడం జరిగింది. ఆ రోజు ఈయన కూడా చేయవచ్చు, కానీ చేయలేదు. ఎందుకంటే ఆ రోజు బ్రహ్మం గారికి ఇన్ఛార్జ్ వచ్చింది కాబట్టి, పార్టీ తరపు నుంచి ఒక గౌరవం ఆయనకు వచ్చింది కాబట్టి ఈయన తల దూర్చలేదు. అలాగే ఈరోజు కూడా ఏదన్నా వాళ్ళ మధ్యలో ఉండవచ్చు, కానీ మీలాంటి వాళ్ళు పుల్లలు పెట్టే ఇలాంటి రాజకీయ నాయకులకు దూరం చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఆలోచిస్తుంటే, మనం చూస్తుంటే నంద్యాలలో ఫారూక్ గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. 5 సంవత్సరాలలో కాబోయే అభివృద్ధి ఈ 6 నెలల్లో 5 నెలల్లోనే అభివృద్ధి అయిపోయింది. ప్రజల మనసులు ఎందుకు ఇల్లు గెలుచుకోవాలి, ప్రజలు ఇళ్ళ వైపు ఎందుకు తిరగాలి, ప్రజల మనసులలో వీళ్ళు ఎందుకు గుడి కట్టుకోవాలన్న ఒక ఉద్దేశంతో వీళ్ళపై బురద చెల్లడం జరుగుతుంది. ఇది సరికాదు. ప్రజలు గమనిస్తున్నారు. మీకు రాబోయే కాలంలో బుద్ధి చెప్తారు.
ఇలాంటి మాటలు మంచివి కావు అని నేను ఈరోజు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరపు నుంచి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మాటలు ముస్లిం ఏ నాయకుడిపైన కానీ వస్తే నేను ఖండిస్తానని కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. జై భీమ్, జై భీమ్.